బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు విషాదంగా మారాయి. భారీగా అభిమానులు తరలి రావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. తొలుత ర్యాలీ చేయాలని భావించిన ఫ్యాన్స్ భారీగా తరలి రావడంతో ర్యాలీకి పోలీసులు అనుమతి రద్దు చేశారు. దాంతో విజయోత్సవ ర్యాలీ లేకుండానే చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియంలోకి రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. భారీగా ఫ్యాన్స్ రావడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించాలని భావించారు. అయితే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాది అభిమానులు తరలి రావడంతో పోలీసులు వారిని కంట్రోల్ చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. తొక్కిసలాటలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు విషాదంగా మారాయి. భారీగా అభిమానులు తరలి రావడంతో చిన్నస్వామి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. తొలుత ర్యాలీ చేయాలని భావించిన ఫ్యాన్స్ భారీగా తరలి రావడంతో ర్యాలీకి పోలీసులు అనుమతి రద్దు చేశారు. దీంతో విజయోత్సవ ర్యాలీ లేకుండానే చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియంలోకి రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. భారీగా ఫ్యాన్స్ రావడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించాలని భావించారు. అయితే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాది అభిమానులు తరలి రావడంతో పోలీసులు వారిని కంట్రోల్ చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. తొక్కిసలాటలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు విషాదంగా మారాయి. భారీగా అభిమానులు తరలి రావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 4 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సందీప్. బెంగళూరులో ఒక సాయంకాలం పూట తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. నిన్న ఆర్సీబీ బెంగళూరు టీం గెలవడంతో ఐపీఎల్ లో పెద్ద ఎత్తున మొత్తంగా ఆర్సీబీ టీం విజయోత్సవ ర్యాలీ బెంగళూరులో తీయాలనుకున్నారు. సో దానికి అనుగుణంగా బెంగళూరు సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. చిన్నస్వామి స్టేడియం అంతా కూడా చుట్టుపక్కల పరిసరాలంతా కూడా అభిమానులతో నిండిపోయింది. ఒకవైపు ర్యాలీగా తీసుకుంటూ వస్తూ అభిమానులకు సంబంధించి తమ అభిమాన క్రికెటర్లను చూడాలని ఒక ఉత్సుకతతో పెద్ద ఎత్తున ఈ యొక్క అభిమానులు ఫ్యాన్స్ అక్కడికి చిన్నస్వామి స్టేడియం వైపు రోడ్డుకు నలువైపులా చేరుకున్నారు. సో ఇదే సమయంలో క్రౌడ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటను కంట్రోల్ చేసే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మొత్తంగా ఈ తొక్కిసలాటలో ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం 7 మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారు అందరినీ వెంటనే కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తా ఉంది. సో కొంత ప్రభుత్వం కావచ్చు, అక్కడ పోలీసులు కావచ్చు, ఒకవైపు ఆర్సీబీ ర్యాలీ తీస్తామని, విజయోత్సవ ర్యాలీ తీస్తామని చెప్పి ఓ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా పోలీసులు కొంత ఆ యొక్క సరైన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి విమర్శలు ఎత్తున్నాయి. ఎందుకంటే ఆ క్రౌడ్ ను కంట్రోల్ చేసే విషయంలో
పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సో ఎన్నో ఏళ్ల కళ, దాదాపు దశాబ్దాల కళ నెరవేరిన నేపథ్యంలో బెంగళూరు అభిమానులు బెంగళూరు మొత్తంగా కూడా ఆర్సీబీ తమ అభిమాన క్రికెట్లకు ఆర్సీబీ జట్టుకు గ్రాండ్ వెల్కమ్ చేద్దామని అనుకున్నారు. సో పెద్ద ఎత్తున భక్తులు బెంగళూరు సంబంధించి చుట్టినటువంటి అంతా కూడా పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా బెంగళూరుకు తరలి వచ్చారు. సో ఎక్కడ చూసినా ఆర్సీబీ అభిమానుల మయంగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే సభను. సో సభకు అభిమానుల తాకిడి పెరిగింది. దాంతో అక్కడే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకు సంబంధించి 7 చనిపోయారు, 10ల సంఖ్యలో గాయపడ్డారు. వాళ్ళందరినీ హాస్పిటల్లో తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇది ఇలా ఉంటే విధానసభకు సంబంధించి అటు ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఒకటి సభను నిర్వహిస్తున్నారు. సో గ్రౌండ్ లో ఇది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఒక ఏదైనా సమన్వయం లేకపోవడంతో పోలీసులకు ప్రభుత్వానికి అసలు ఈ ఆర్సీబీ టీం కి సంబంధించి ఒక సమన్వయ లోపం జరిగి ఉందేమో. ఇంతటి ఆ సమన్వయ లోపం కారణంగానే 7 ప్రాణాలు గాల్లో కలిసాయి, 10ల సంఖ్యలో గాయపడ్డారని చెప్పేసి ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతమంది జనాలు వస్తారని, అభిమానులు వస్తారని తెలిసినా కూడా పోలీసులు ఎందుకు సరిగ్గా వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కానీ లేకుంటే వాళ్ళ కంట్రోల్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదని చెప్పేసి ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అమాయకులైనటువంటి 7 అభిమానుల ప్రాణాలు గాల్లో కలిసాయి. దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్కడ కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. సో ఈ సాయంకాలం పూట తమ అభిమానుల క్రికెట్లను చూద్దామని వచ్చిన వాళ్ళందరి ఆయువులు పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని, ఒక విషాదాన్ని నింపారు. సో బెంగళూరులో ఇది ఒక పెద్ద దుర్ఘటనగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే సందడిగా సాయంకాలం పూట అంతా కలిసి ఉత్సాహంగా తమ అభిమాన క్రికెటర్లకు స్వాగతం పలుకుదాం అనుకున్నటువంటి ఫ్యాన్స్ కు, అదే విధంగా అభిమానులకు ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఒక రకంగా ఇది ఒక విషాదం నుంచి కొంత కోలుకోవడం ఇబ్బందికర పరిస్థితి. సో ఇప్పటి వరకైతే మనకు సంబంధించినటువంటి సమాచారం ప్రకారం 7 చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడంతా పరిస్థితి చాలా విషాదాన్ని, తీవ్ర విషాద ఛాయలను అనుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఒకవైపు లోపల స్టేడియంలో కొంతమంది జనాలు ఉన్నప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. సో ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంత తొక్కిసలాట జరుగుతా ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంత పెద్ద జనాలు వస్తున్న సందర్భంలో ఆ పోలీసులు మాత్రం కంట్రోల్ చేయలేదని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇలాంటి స్టార్ ఆటగాళ్ళు ఉన్నారు. దానికి తోడు దశాబ్దాల తర్వాత కప్పు గెలుచుకున్నారు. సో దీనికి సంబంధించి ఉదయం నుంచే దానికి అభిమానులు తల్లి వస్తారని ఒక సమాచారం ఉంది పోలీసు వ్యవస్థకంతా. ఆ ప్రభుత్వం కూడా ఆ వైపులో ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా పోలీసులు కొంత నిర్లక్ష్యమా, సమన్వయ లోపమా, ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు కారణంగానే 7 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఆర్సీబీ విజయం ఒకవైపు అయితే దానికి అంతకు మించి ఆ గెలుపుకు మొత్తంగా కూడా చేసేలా ఒక పెద్ద దుర్ఘటన, విషాద ఛాయలు అనుకునే పరిస్థితి బెంగళూరులో జరగడం బాధాకరం అని చెప్పేసి క్రికెట్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా బెంగళూరుకు సంబంధించిన ఆర్సీబీ టీం కూడా ఒక మెసేజ్ ను ఇప్పుడే పాస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. జరిగిన దుర్ఘటన పైన విరాట్ కోహ్లీతో పాటు టీం మేనేజ్మెంట్ అంతా కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సందీప్, రాధాకృష్ణ 7 చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ 7కి దానికి సంబంధించినటువంటి ఆర్సీబీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉందా? సందీప్, ప్రస్తుతం అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, తొక్కిసలాట్లో ఎంతమంది చనిపోయారు, ఉన్న వాళ్ళందరికి సంబంధించి డీటెయిల్స్, వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పటికే ఇంకా తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ హాస్పిటల్కు తరలిస్తున్నారు. సో ప్రస్తుతం ప్రాథమికంగా అక్కడ ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరైనా ఇంకా ఇబ్బంది పడుతున్నారా, ఎవరికైనా ఇబ్బందులు, ఆ గాయాల పాలయ్యారా, ఎక్కడైనా ఇరుక్కుపోయారా ఆ తొక్కిసలాట్లో అని చెప్పేసి పోలీసులు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సమీక్షిస్తున్నారు, ఆ సహాయ చర్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు దీంతో పాటుగా నెక్స్ట్ ప్రభుత్వం వీటికి సంబంధించి రియాక్ట్ కావాల్సి ఉంది. ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క దుర్ఘటన పైన స్పందించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి తెలుస్తోంది. సో కొద్దిసేపట్లోనే ఇప్పటికే ప్రభుత్వం కూడా అక్కడ ఒక సభ నిర్వహిస్తుంది కాబట్టి ఆ సభ వేదిక గుండా ఏదైనా ప్రకటిస్తుందా, మృతులకు సంబంధించి మొత్తం ఘటన పైన ఏదైనా ఒక
ప్రకటన చేసే అవకాశం కనబడుతుంది. అదే సందర్భంలో ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ కూడా దీనికి సంబంధించి ఈ ఘటన పైన ఒక ప్రకటన వెలువడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సందీప్. అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో సన్మాన కార్యక్రమం ఉంటుందా లేకపోతే వాయిదా వేసే అవకాశం ఉందా? సందీప్, ఇప్పుడు ఆల్రెడీ జనాలు అక్కడికి చేరుకున్నారు, ఆ టీం చేరుకుంది, ఒకవైపు ర్యాలీ కొనసాగుతా ఉంది, ఈ దుర్ఘటన జరుగుతా ఉంది, ఒకవైపు మరోవైపు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే స్టేడియంలో సంబంధించి ఆ సభకు సంబంధించి ఏర్పాట్లలో డిప్యూటీ సీఎం శివకుమార్ తో పాటు డీకే శివకుమార్ తో పాటు ముఖ్య నాయకులందరూ అక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా అంతా కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి, సో నామమాత్రంగా అంత ప్రోగ్రామ్ ను రెడీ చేశారు కాబట్టి నామమాత్రంగా నిర్వహించైనా ఈ ఘటనపై ఒక ప్రకటన మాత్రం చేసే అవకాశం కనబడతా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టర్ పీరియడ్ లో ఈ తొక్కిసలాట జరగడము, తొక్కిసలాటలో సుమారు 4 పైగా అభిమానులను చనిపోయినట్టుగా కూడా అధికారికంగా మరి కాసేపట్లో ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికైతే 2 చనిపోయినట్టుగా కూడా గుర్తించి వారి మృతదేహాలను కూడా అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ రోజు అక్కడ విక్టరీ పరేడ్ ఒకటి ఏర్పాటు చేసి 2025 ఐపీఎల్ విజేతగా నిలిచినటువంటి ఆర్సీబీ జట్టుకి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ విక్టరీ పరేడ్ చేస్తున్నటువంటి ఆర్సీబీ టీం ని అందరూ కల్లారా వీక్షించేందుకు సినిమా అభిమానులు ఒక పక్క, క్రికెట్ అభిమానులు ఒక పక్క, క్రికెట్ ఫ్యాన్స్ మరో పక్క, బెంగళూరు అందుబాటులో ఉన్నటువంటి స్థానికులంతా కూడా అక్కడికి చేరుకొని ఈ విధాన సౌధ వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడంతో ఫ్యాన్స్ మరి కాసేపట్లో రాబోతా ఉన్నారు, స్టేజ్ ఎక్కబోతా ఉన్నారు అన్న సమయంలోనే ఒకరిని బాగా నెట్టుకోవడంతో ఒక్కసారిగా వీళ్ళు తొక్కిసలాటకు గురైనట్టుగా తెలుస్తుంది. చాలా మంది విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూసేందుకు, కలిసేందుకు, అతనితో సెల్ఫీలు దిగేందుకు కూడా ఈ రోజు వివిధ రాష్ట్రాల నుంచి కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. పరేడ్ మరి కాసేపు స్టార్ట్ కాబోతా ఉందనే ఒక సమాచారంతో ఈ ప్రజలందరూ కూడా ఒకరినొకరిని నెట్టుకోవడము, తమ అభిమాన క్రికెటర్లు రాబోతా ఉన్నారంటూ కూడా భారీగా కేకలు వేయడము, అనేక శబ్దాలు రావడం కారణంగా ఫ్యాన్స్ అందరూ కూడా గందరగోళానికి గురయ్యి ఈ స్టేడియం ని దాటుకొని లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే అధికారికంగా 2 చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ ఘటనలో 6 వరకు కూడా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకొంతమంది స్వల్పంగా ఇంజూర్ అయి ఉన్నారు, కొంతమంది సీరియస్ గా ఇంజూర్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గుర్తించినటువంటి అక్కడి అధికార సిబ్బంది అంతా కూడా వారిని ఇమీడియట్ గా అక్కడి నుంచి కూడా ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇంకొంతమంది గాయాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే వేలాది మందిగా ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ రాబోతా ఉన్నారు ఈ సన్మాన సభ కానీ తెలుసుకొని ఇటు హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, అటు కేరళ, కర్ణాటక, పంజాబ్ మ్యాచ్ కి సంబంధించి కూడా నేను ప్రత్యక్షంగా వీక్షించినటువంటి అభిమానులంతా కూడా ఈ రోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి చేరుకొని కల్లారా ఈ స్టేడియంలో జరగబోయేటువంటి సన్మాన సభ 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ మొదటిసారి టాటా ఐపీఎల్ కప్ సాధించడము, ఎన్నోసార్లు కనీసం ఫైనల్లోకి రానటువంటి ఆర్సీబీ టీమ్ ఈసారి ఏకంగా ఫైనల్ కి చేరుకొని 6 స్కోర్ తో వీళ్ళు గెలవడము, నిన్న ఆట తీరు ఒక్కసారిగా ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఇంకాస్త ఊగిసలాడుతూ వీళ్ళు అనేక సందర్భాల్లో కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకొని దేశవ్యాప్తంగా నేను అదే పరిస్థితి ఏర్పడింది. ఇదే సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసం, ఇవే సంబరాలు జరుపుకోవడం కోసం తమ అభిమాన ఆటగాళ్లు బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి రాబోతా ఉన్నారన్న ఒక సమాచారంతో వేలాది మందిగా అక్కడికి క్రికెట్ అభిమానులు చేరుకొని అభిమాన ఆటగాళ్లతో ప్రత్యక్షంగా మాట్లాడే ప్రయత్నం చేయడము, ఫోటోలు దిగే ప్రయత్నం చేయడము, వాళ్ళ ఆటోగ్రాఫ్స్ కోసం అక్కడికి చేరుకున్నట్టుగా సమాచారం. దాంతో పాటు ఈ స్టేడియం లోపలికి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో పబ్లిక్ ని పోలీసు కంట్రోల్ చేసి వారిని అంతా కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ఈ తొక్కిసలాట జరిగింది. దీంట్లో 2 చనిపోయారు, మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. స్వల్పంగా కొంతమందికి గాయపడడంతో వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ఎవరు కూడా అభిమానులు కోలాహలం చేయకండి, సంబరాల పేరుతో స్టేడియం లోపలికి వచ్చే ప్రయత్నం చేయకండి, ప్రాణాలు పోగొట్టుకోకండి, ఇంత హడావిడి చేయాల్సినంత అవసరం లేదు. టీవీల ద్వారా కూడా ప్రత్యక్షంగా ఏం జరుగుతుందని వీక్షించొద్దు. అక్కడ ప్రభుత్వం కూడా అక్కడక్కడ కొన్ని స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్స్ ద్వారా
ఏం జరుగుతుంది లోపల సన్మాన సభ అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా అక్కడ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆటగాళ్లు మాత్రం ప్రత్యక్షంగా చిన్నస్వామి స్టేడియానికి చేరుకొని అక్కడ ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి ఈ సన్మాన సభని పరేడ్ ని కల్లారా వీక్షించేందుకు మాత్రం ప్రయత్నాలు జరపడంతో తొక్కిసలాట జరిగింది. అనుకున్న దానికంటే కూడా క్రౌడ్ ఎక్కువగా రావడము, నిన్న అనుకోని విధంగా ఆర్సీబీ గెలుపొందడము, అక్కడ బెంగళూరుకి చెందినటువంటి యువత అంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఒక పక్క మెట్రోలో మరో పక్క రోడ్ల పైన మెయిన్ కూడళ్ల వద్ద కూడా పెద్ద మొత్తంలో ఆర్సీబీ నినాదాలు చేసుకుంటూ నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా సంబరాలు జరుపుకుంటూనే ఉన్నారు. ఇదే సంతోషంలో తమ ఆటగాళ్లు బెంగళూరుకు వచ్చారనే సమాచారం తెలుసుకొని ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని వాళ్ళు బస చేస్తున్నటువంటి హోటల్ కి, రాబోతున్నటువంటి స్టేడియానికి ఎక్కడ చూసిన ఆర్సీబీ నినాదాలతో పూర్తిగా బెంగళూరు అంతా కూడా నిండిపోయింది. ఈ చిన్నస్వామి స్టేడియం చుట్టుపక్కల మొత్తం రోడ్లు కూడా ఈ ఆటగాళ్ల రాకతో అభిమానులంతా కోలాహలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు, తమ సంతోషాన్ని వ్యక్తపరిచేందుకు ఇన్ని ఏళ్ల తర్వాత బెంగళూరుకి ఒక కప్పు తీసుకొచ్చినటువంటి ఆటగాళ్ల కోసం ప్రత్యక్షంగా వీక్షించేందుకు అక్కడ చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీ వేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. పోలీసులు ఒక పక్క తొక్కిసలాట, తోపులాట, ఒకరిపై ఒకరు నెట్టుకోవడము, ఆందోళన చేయడము, సంబరాలు జరుపుకోవడము, ఒకరు దాటుకొని ఒకరు పైకెళ్లి నెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి అంటూ మాత్రం అక్కడి పోలీసులు ఇప్పటికే ఈ ప్రచారం స్టార్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. हाँ